హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమెరికా రుచులు. కొంచెం ఇష్టంగా కొంచెం కారంగా మనం ఇప్పుడు ప్రస్తుతం న్యూజెర్సీ స్టేట్లోని లెడ్జ్వుడ్ అనే సిటీలో లీలా రాజు గారి ఇంటికి వచ్చాం. ప్రస్తుతం నాకు బాగా ఆకలేస్తోంది. లీలా గారు ఇష్టంగా చేస్తారో కారంగా చేస్తారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. హలో లీలా, మీ గురించి కొంచెం చెప్తారా? ఎప్పుడు వచ్చారు, ఎలా వచ్చారు, కొంచెం వివరిస్తారా? సో ఐఎమ్ an IT professional. First time US కి వచ్చింది way back in 2002. మీరు ఒక్కరే వచ్చారా? Yeah, I came by myself. So but that was way back. పెళ్లి కాకముందే వచ్చారు. Right అండి. Yeah. So ఆ తర్వాత I went back of course and I got married in 2005. మీది లవ్ మ్యారేజ్ అండి, అరేంజ్ మ్యారేజ్? It's a long story. Yes, it is kind of arranged marriage, but we met each other in internet actually in a matrimony site. అండి. Yeah. సో మీ హాబీస్ ఏంటి? అదేనండి, హాబీస్ అంటే యాక్చువల్లీ కుకింగ్. బట్ వే బ్యాక్ వెన్ ఐ వాజ్ ఇన్ కాలేజ్ ఐ యూస్ టు లవ్ టు రైట్. యాక్చువల్లీ నాకు రైటింగ్ అంటే చాలా ఇష్టం. సో స్టోరీ రైటింగ్ కానీ క్రియేటివ్ స్టోరీ రైటింగ్ కానీ ఐ యూస్ టు లవ్ ఇట్. సో బేసికలీ ఇఫ్ ఐ గెట్ అ ఛాన్స్ సమ్ టైమ్ ఆఫ్టర్ kids grow up, I will go back to writing. So other than story writing, like actually I like to sew dresses and stuff and all that. Nice. So ఏమైనా డిజైన్ చేశారా? లేదండి, ఐ జస్ట్ సూ స్టఫ్ ఫర్ మై సెల్ఫ్ అండ్ ఫర్ మై డాటర్. సో అది చేస్తాను. బట్ అదే అగైన్ ఇట్స్ ద సేమ్ థింగ్, గోయింగ్ బ్యాక్ టు హ్యావింగ్ నాట్ సో మచ్ టైమ్ టు డూ దిస్ స్టఫ్. అది చిన్నపిల్లలు మనకి ఎస్పెషల్లీ అమెరికాలో చాలా కష్టంగా అనిపిస్తుంది. అందువల్ల అది ఆల్వేస్ ఎవ్రీ వీకెండ్ ఐ థింక్ అబౌట్ ఇట్. ఓకే, ఈ రోజు ఇది చేద్దాం, ఈ రోజు చేద్దాం, బట్ ఇట్ నెవర్ హ్యాపెన్స్ అండి. ఇప్పటి వరకు లీలా గారు మనకు తన హాబీస్ గురించి చెప్పారు. ఇప్పుడు తన ఎడ్యుకేషన్, తను ఎక్కడి నుంచి వచ్చారు, దాని గురించి మనము ఇప్పుడు తెలుసుకుందాం. లీలా, మీరు ఇండియాలో ఎక్కడి నుంచి? నేను కర్ణాటక అండి. యాక్చువల్లీ పుట్టి పెరిగినంత బళ్ళారిలో, చదువుకుందంతా యాక్చువల్లీ దావణగిరి అని అండి. ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది అక్కడ. సో అక్కడ ఇంజనీరింగ్ చేశానండి నేను. లీలా, మీరు ఏ వంట చేయబోతున్నారు? ఇష్టంగా చేస్తున్నారా, కారంగా చేస్తున్నారా? ఈరోజు మన టీవీకి మీరు ఏ వంట చేస్తున్నారు కొంచెం చెప్పండి. దాని డీటెయిల్స్, దాని గురించి వివరాలు చెప్పండి. షూర్ అండి. యాక్చువల్లీ నేను ఇష్టంగా చేయాలనుకుంటున్నాను ఈరోజు. బక్లవా అంటారు రెసిపీ పేరు. బేసికలీ అది పేస్ట్రీ అండి. ఇట్స్ ఎ స్వీట్ డిష్. అది టర్కిష్ డిష్ అండి. ఇది బేసిక్ గా మన ఇండియా డిష్ కాదు కదండి? అంటే బేసికలీ దీన్ని నాకు తెలిసి ఇది టర్కిష్ డిష్ అంటారండి. ఇది ఎందుకంటే ఇండియాలో ఇలాంటి రకాలు ఉన్నాయి కానీ బట్ ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ అ ప్రాపర్ ఇండియన్ డిష్. ఇది కొంచెం సిమిలర్ కాకినాడ కాజా టైప్ ఉన్నది. లేయర్స్ అన్ని ఉన్నాయి కాబట్టి, స్వీట్ ఉంది కాబట్టి ప్రాబబ్లీ యూ కుడ్ రిలేట్. బట్ దాంట్లో కాజాలో నట్స్ ఉన్నాయి ఉండవండి, దీంట్లో నట్స్ ఉంటాయి. సో ఇది ఫేవరెట్ డిష్ అండి? ఓవరాల్ గా మీకు నచ్చిన డిష్ ఇది? ఇంకా మీకు ఏదైనా? నాకు ఇండియా డిష్లు చాలా ఇష్టం అండి. అరసిలు, మైసూర్ పాకులు మా అత్తగారు చాలా చాలా బాగా చేస్తారు. అసలు దట్స్ మై యాక్చువల్లీ ఫేవరెట్. లీలా గారు, బక్లవా కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పండి. ఫిలో డవ్ అండి, అది వాల్నట్స్ అండి, సినిమన్ పౌడర్ అండి, హనీ వచ్చేసి సిరప్ కోసం వాడతాము, బటర్ అండి, వెనిలా ఎక్స్ట్రాక్ట్ అండి, స్వీట్ డిష్ కాబట్టి షుగర్ ఆఫ్ కోర్స్ కావాలండి, అది వచ్చేసి లెమన్ అండ్ ఆరెంజ్ జెస్ట్ అండి, సాల్ట్ అవసరం అండి. యాక్చువల్లీ బక్లవా కావాల్సిన పదార్థాలన్నీ మన ముందర ఉన్నాయండి. ఇప్పుడు లీలా గారు ఎలా చేయాలో చూపిస్తారు. లీలా, స్టార్ట్. ఓకే అండి, ముందు ఫిల్లింగ్ తయారు చేసుకుందాము. యాక్చువల్లీ సో నేను వాల్నట్స్ అని చెప్పాను కదా, 4 cups ఆఫ్ వాల్నట్స్ అండి. ఇది ఈ ప్యాక్ లో 4 cups ఉన్నాయి. సో మొత్తం వేసేద్దాం యాక్చువల్లీ. ఓకే, మొత్తం ఫస్ట్ అది వేసేసి ఒకసారి పల్స్లో చేసుకుందామండి. క్విక్ పల్స్ అండి. యా, క్విక్. యాక్చువల్లీ ఇంకా కొద్దిగా చేసి 4 cups వాల్నట్స్ అండి ఒకసారి పల్స్ చేసుకున్నాము. ఇప్పుడు 1.5 cup షుగర్ యాక్చువల్లీ వేస్తున్నాను. అది ముందు అది రెండు కలిపేసి పల్స్ చేసుకున్నాము. ఇది అయిన తర్వాత ఏమో దీనికి ట్రాన్స్ఫర్ చేసుకొని తర్వాత లెమన్ జస్ట్, బటర్, సినమన్ అండ్ సాల్ట్ మిక్స్ చేసుకుంటే సరిపోతుంది మీకు. ఓకే, ఇప్పుడు షుగర్ పల్స్ చేసుకున్నాము. సో ఇప్పుడు ఏమో వచ్చేసి నేను బటర్ వేస్తున్నాను. ఇక్కడ బటర్ కొంచెం మెల్ట్ చేయాలా? బటర్ అండి 4 tablespoon బటర్ అయితే యాక్చువల్లీ మెల్ట్ అయిన తర్వాత మెజర్ చేసుకుని 4 tablespoon వేసుకోవాలి. సో ఇదేమో అదే 1 లెమన్ అండ్ 1 ఆరెంజ్ జస్ట్ అది. తర్వాత 1.5 teaspoon ఆఫ్ సినమన్ అండి. దిస్ ఇస్ 1. సినమన్ ఇస్ 1.5. మనం యాక్చువల్ గా ఇలాచి వేస్తాం కదండి మన స్వీట్స్ లో. మన స్వీట్స్ లో ఎక్కువగా ఇలాచి వేసుకుంటామండి.
సినిమన్ యాడ్స్ లాడ్ ఆఫ్ ఫ్లేవర్. సో అందుకనే అది వెనిలా అది ప్రతి బేకింగ్ లో ఉంటుంది ఆల్మోస్ట్. సాల్ట్ ఎందుకండి స్వీట్ దాంట్లో? ఉంటుందండి యాక్చువల్లీ లిటిల్ బిట్ టింజ్ ఆఫ్ సాల్ట్ అంటారు కదా, అది లేకుండా బాగోదు. బట్ దిస్ టేక్స్ లైక్ 1/4 teaspoon. ఇది మెజర్మెంట్ యాక్చువల్లీ. సో బేకింగ్ ఏమంటే బేసికలీ వీ నీడ్ టు రిమెంబర్ ఇట్స్ ఆల్ అబౌట్ మెజర్మెంట్స్. వీటికి మాత్రం కరెక్ట్ మెజర్మెంట్స్ ఉండాలండి. ఇది మరి చాలా ఎక్కువ పల్స్ చేయకూడదు, ఇది కొద్దిగా క్రమ్స్ లాగా ఉండాలి. ఓకే. సో ఇప్పుడు ఫిల్లింగ్ రెడీ అయిపోయిందండి, ఫ్రిడ్జ్ లో పెట్టాను. సో ఇప్పుడు తీస్తున్నా యాక్చువల్లీ. సో ఇది ఒక దీంట్లో మీకు 2 ఉంటాయి. యాక్చువల్లీ ఒకటి ఎక్స్ట్రా పెట్టుకుంటే బెటర్, ఎందుకంటే ఇవి లేయర్స్ కాబట్టి తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. 1-2 పోతూ ఉంటాయి, అందువల్ల ఒకటి చాలా పల్చగా ఉంటుంది కాబట్టి. కొంచెం ఫిలోడా గురించి ఇంకొంచెం క్లియర్ గా చెప్తారా? ఎక్కడ దొరుకుతుంది, ఏ సూపర్ మార్కెట్ లో దొరుకుతుంది అమెరికాలో? సర్టెన్లీ అండి, యాక్చువల్లీ అన్ని సూపర్ మార్కెట్ లో మీకు దొరుకుతుంది. మాకు ఇక్కడ షాప్ రేట్ దగ్గర కాబట్టి షాప్ రేట్ లో తెచ్చాను నేను. ఏమైనా స్పెసిఫిక్ బ్రాండ్ ఉందా అండి? ఏం లేదండి, ఫిలోడా అంటారు అంతే, బట్ చాలా బ్రాండ్స్ దొరుకుతాయి మీకు. యూ కెన్ బై ఎనీథింగ్ యూ వాంట్. ఏం బ్రాండ్ అయినా పర్వాలేదు. సో ఇప్పుడు నేను బేసిక్ గా ఇది ఫిలోడా అండి, చూసారు కదా జాగ్రత్తగా ఎన్ని చాలా లేయర్స్ ఉన్నాయి. ఒక ప్యాకెట్ లోని ఇక్కడ చూడండి మీకు తెలుస్తుంది 40 ఉంటాయండి యాక్చువల్లీ దీంట్లో. ఇదిగో ఇక్కడ ఉంది మీకు అప్రాక్సిమేట్లీ 40 షీట్స్ ఉంటాయి. 9/14 ఉంది, బట్ ప్యాన్ వాడాల్సింది యాక్చువల్లీ 9/13. సో ఈ 1 inch ఎక్స్ట్రా ఉంది కాబట్టి మనం ట్రిమ్ చేసుకోవాలి యాక్చువల్లీ. సో ఆ ప్రొసీజర్ చేద్దాము. సో ఇప్పుడు ఇక్కడ యాక్చువల్లీ బటర్ మీరు కాగబెట్టుకోవాలండి. ఆల్మోస్ట్ 3 sticks ఆఫ్ బటర్ కావాల్సి వస్తుంది దీనికి, ఎందుకంటే చాలా లేయర్స్ మధ్యలో మీరు బటర్ వాడాలి. సో ముందు యాక్చువల్లీ ఫస్ట్ లేయర్ వేసే ముందు ఏం చేయాలంటే ట్రేని బాగా బటర్ చేయాలి. ఇప్పుడు లీల గారు 3 sticks వాడాడండి బటర్ దీనికోసం. సో ఫస్ట్ నేను ప్యాన్లో బటర్ చేశాను, అయిన తర్వాత ఒక లేయర్ తీద్దామండి ఫస్ట్. ఓకే. సో ఇదండి, సో ఒక లేయర్ పెట్టాను. ఇప్పుడు అయిన తర్వాత ఎవ్రీ లేయర్, దట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్ అండి, అందుకనే చాలా బటర్ అవసరం వస్తుంది. బిట్వీన్ ఎవ్రీ లేయర్ యూ హ్యావ్ టు బటర్ ఇట్. సో ఇది థర్డ్ అండి. ఇది ఎన్ని లేయర్స్ వేసుకోవాలి? ఇది ఫస్ట్ యాక్చువల్లీ అది ఈ ప్రాసెస్ ప్రకారం ఏమంటే ఫస్ట్ 8 వేసుకోవాలండి. 8 లేయర్స్ వేసుకొని తర్వాత 1 cup ఆఫ్ ఫిల్లింగ్ వేయాలి. సో ఇప్పుడు 3 వేసాను నేను. సో 8 లేయర్స్ అయిన తర్వాత నేను 1 cup ఆఫ్ ఫిల్లింగ్ యాడ్ చేస్తున్నాను యాక్చువల్లీ. ఇది అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ లేయర్ స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ మీరు 3 times చేస్తారండి లేయర్స్? 4 times అండి. 4 times. ఓకే అండి, అన్ని లేయర్స్ వేసుకున్నాము. బేసికలీ ఫిల్లింగ్ అంతా అయిపోయింది. సో ఫైనల్ స్టెప్ వచ్చేసి కట్ చేసుకోవాలండి. మీకు డైమండ్ షేప్లో కట్ చేసుకోవాలి. బేకింగ్ ఓవెన్లో పెట్టే ముందే మీరు కట్ చేసుకోవాలి, ఎందుకంటే ఓవెన్ నుంచి బయట వచ్చిన వెంటనే మీరు దీని మీద సిరప్ వేయాలి. సో అప్పుడు వేడివేడిగా ఉంటుంది కాబట్టి కట్ చేయలేము. సో అందుకనే ముందే కట్ చేసుకొని మీరు ఓవెన్లో పెట్టుకోవాలి. డిష్ బక్లవా డిష్ రెడీ అయిందండి. ఇంకా
బేక్ చేయడమేనా? అవునండి, ఇంకా బేక్ చేయడమే. ఇది డైమండ్ షేప్ లో కట్ చేసుకున్నాను నేను. అదే కొద్ది కష్టపడాల్సి వచ్చింది, బట్ ఫైనల్లీ ఐ కుడ్ డూ ఇట్. బట్ అదే ఒక పీస్ ఆఫ్ అడ్వైస్ అంటే, ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు ట్రై, జస్ట్ బీ పేషెంట్, ఓకే? ఎందుకంటే అదే ఫస్ట్ టైమర్స్ ఎస్పెషల్లీ ఇట్స్ గోనా బి లిటిల్ హార్డ్, బట్ యుల్ గెట్ యూస్ టు ఇట్. అగైన్ లైక్ రిమైండర్, వన్స్ ఇట్స్ బేక్డ్ అండ్ షుగర్ సిరప్ వేసిన తర్వాత ఇట్స్ హెవెన్లీ, సో యూ వోంట్ బి డిసప్పాయింటెడ్ అండి. గుడ్ అండి. సో ఇప్పుడు బేక్ చేయడం 45 minutes 45 minutes అండి. 350 degrees కన్వెన్షనల్ ఓవెన్ అండి. ప్రీ హీట్ చేసుకోవాలి. సో ప్రీ హీట్ అయ్యి ఉంది. ప్రీ హీట్ అండి, ప్రీ హీట్ ఆప్షన్ ఉంటుంది యాక్చువల్లీ. అది ప్రీ హీట్ అయిపోతుంది అంతే, మేము చూడాల్సిన అవసరం లేదు. తర్వాత 45 minutes అండి, ఎగ్జాక్ట్లీ 45 minutes అంతే చాలు. సో గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఏం చేయాలంటే, పక్కన షుగర్ సిరప్ రెడీ చేసుకోవాలి మీరు. ఇప్పుడు ఇది షుగర్ సిరప్ చేసుకునే ముందు ఇది బేక్ చేయడానికి పెట్టేద్దాం. బేక్ చేయడానికి పెట్టేద్దాం. ఇప్పుడు లీలా గారు చెప్పారు కదండి 45 minutes పడుతుంది బేక్ చేయడం అని. ఈ 45 minutes బేక్ టైంలో మనం కొద్దిసేపు లీలా గారి ఫ్రెండ్స్, వాళ్ళ హస్బెండ్, వాళ్ళందరినీ ఇంట్రడ్యూస్ చేసుకుందామండి. ముందుగా లీలా గారి వాళ్ళ హస్బెండ్, మీ పేరు? రాజా. సో మీరు ఎక్కడ ఉంటారు ఇండియాలో? మీ గురించి కొంచెం చెప్తారా? నా పేరు రాజా అండి, శివలీల హస్బెండ్ని. మేము ఇండియాలో దేవరాపల్లి నుంచి అండి, వైజాగ్ డిస్ట్రిక్ట్. లీలా నేను ఇంటర్నెట్లో కలుసుకున్నాము. తన వంటలు బాగా చేస్తుందండి. మీకు నచ్చిన వంట ఏంటండి? బిసిబెలాబాత్ అండి. తనకి కాలేజ్ రోజుల నుంచి కూడా, అప్పటి నుంచి కూడా తనని ఫ్రెండ్స్ అందరూ బిసిబెలా లీలా అని పిలుస్తారు. సో అందులో ఆ శివలీల నేమ్లో లీలా, అందుకనే నాకు కూడా ఇష్టం. లీలా అని పిలుస్తుంటాను, నేను ఒక్కడే పిలుస్తాను ప్రాబ్లీ. మీకేమైనా వంట చేయడం వచ్చా? మీరేమైనా హెల్ప్ చేస్తారా? ఇంత పెద్ద చెఫ్ దగ్గర నేను ఎందుకంటే వంట ట్రై చేయడం, అందుకనే ట్రై చేయనండి. ఎందుకంటే ఎంత బాగా చేసినా మనం వాళ్ళ దగ్గర తక్కువే కదా. మనం ఉండే ప్లేస్ లో ఇద్దరు హెల్ప్ చేసుకోవాలి కదా. హెల్ప్ చేస్తానండి, నేను తినడమే హెల్ప్ చేయడం అండి, అంతకంటే ఇంకే హెల్ప్ అండి. తిని అప్రిషియేట్ చేయడమే పెద్ద చెఫ్ కావాల్సిన ఆనందం అది. సో లీలా ఇస్ ద బెస్ట్ కుక్ అంటారు? అవునండి, తప్పకుండా. సో ఫ్యామిలీ షీ ఇస్ ద వన్ హూ డస్ ద ఎవ్రీథింగ్. ఇన్ ఫ్యామిలీ ఆఫ్ 4 అండి, ఇంకేం లేదు. మీ పేరేంటండి? పద్మ అండి. మీరు ఎప్పటి నుంచి పరిచయం లీలా గారికి? 5 years నుంచి అండి. ఇక్కడే నైబర్స్ కూడా, ఫ్రెండ్ నైబర్స్ 5 years నుంచి పరిచయం అండి. సో మీరు లీలా గారి వంట టేస్ట్ చేశారా? చాలా సార్లు అండి. యూజువల్గా పాట్లాక్స్లోను ప్లస్ పార్టీస్లోను చేశాను. చాలా బాగుంటాయి, చాలా గుడ్ కుక్ అని. తను చేసిన వంటల్లో ఇప్పటి వరకు మీకు నచ్చినది ఏంటండి? శివలీలా గారు కొబ్బరన్నం బాగా చేస్తారండి, చాలా బాగుంటుంది. మీ పేరండి? హలో అండి, నేను సుమా. మీరు ఎలా పరిచయం శివలీలకు? నేను యాక్చువల్లీ ఇక్కడ లెస్ దెన్ 1 mile డిస్టెన్స్ లో ఉంటాను. సో మా పిల్లలు, వాళ్ళ పిల్లలు పార్క్లో కలుసుకునేవాళ్ళు. సో వీక్లీ వన్స్ లైక్ ఇద్దరు, మా హస్బెండ్ వాళ్ళ హస్బెండ్ ప్లస్ మేమంతా ఫ్యామిలీ వెళ్ళి అక్కడ ఒక 2 hours అలా స్పెండ్ చేసి వచ్చేవాళ్ళం. అలా బాగా క్లోజ్ అయిపోయాము. మీరు చాలా సార్లు గ్యాదరింగ్ అవుతూ ఉంటారా? మంత్లీ వన్స్ ట్వైస్ యూజువల్లీ పాట్లక్స్ ఉంటాయి. మాది ఇక్కడ రాక్స్బెరీ గర్ల్స్ అని ఒక గ్రూప్ ఉంది. నైస్ అండి, నైస్ టు హియర్. మేము ఎవ్రీ లైక్ 2 times లైక్ ఇన్ అ మంత్, ఈ అకేషన్ బట్టి లైక్ ఇఫ్ వీ హ్యావ్ దివాళీ, దసరా అలా ఈవెంట్స్ పెట్టుకొని వీ హ్యావ్ పాట్లక్స్ అనమాట. తను యూజువలీ సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ అన్ని డిషెస్ చాలా బాగా చేస్తుంది. నైస్ టు హియర్. మీకు నచ్చిన ఫేవరెట్ డిష్? నాకు తను యాక్చువల్లీ పెప్పర్తోనే రసం చేస్తుందండి. దట్స్ లైక్ అథెంటిక్ అనమాట. తను షీ యూజెస్ ఆల్ కర్ణాటక మసాలా యూజ్ చేస్తుంది. సో నాకు ఆ రసం చాలా నచ్చుతుంది. కర్ణాటక రసం బేసిక్ గా. మీ పేరేంటండి? నా పేరు లలిత అండి. మీరు ఎలా పరిచయం అండి లీలా గారికి? నేను వాళ్ళ హస్బెండ్ని కలిసాను యాక్చువల్గా ఒకసారి పార్క్లో, అండ్ తర్వాత మధ్యలో గ్యాప్ వచ్చింది, మళ్ళీ ఇంకోసారి వాళ్ళ ఫ్యామిలీని అంతా పార్క్లోనే కలిసాను చాలా మటుకు. సో మీరు కూడా రాక్స్బెరీ గర్ల్స్ గ్రూప్ లో ఉంటున్నారు? అవునండి, మా అబ్బాయిను వాళ్ళ అబ్బాయి ఒకటే ఏజ్. సో ఒకటే సేమ్ స్కూల్కి వెళ్తారా అండి? డిఫరెంట్ స్కూల్స్ కానీ సేమ్ కిండర్ గార్డెన్. మీరు నైబర్స్ అండి ఇక్కడ? మేము కూడా నైబర్స్ అండి, పక్కనే ఉంటాము. దట్స్ నైస్ టు హియర్. సో చాలా మంది ఇక్కడ నైబర్స్ ఉన్నట్టున్నారు లీలా గారికి. చాలా మంది తెలుగు వాళ్ళు ఉన్నట్టున్నారు. మీరు మొత్తం ఎంతమంది అండి ఇక్కడ తెలుగు వాళ్ళు? ఇక్కడ తెలుగు వాళ్ళ 6-7 ఫ్యామిలీస్ ఉన్నామండి మేము. సో మీరు ఎప్పుడు గ్యాదరింగ్ అవుతూ ఉంటారు? ఎవ్రీ మంత్ సుమా చెప్పినట్టు ఎవ్రీ మంత్ కలుస్తూనే ఉంటాము, ఏదో పూజలకు. ప్రతి పండగని అందరూ కలిసి చేసుకుంటారు. నైస్ టు హియర్ అండి. మీ పేరేంటండి? ఉమా అండి. ఓకే, మీరు ఎలా పరిచయము? కామన్ ఫ్రెండ్ గెట్ టుగెదర్ లో కలిసామండి. సో వీ హ్యాడ్ వెరీ గుడ్ ఫన్. ఐ మీన్ ఇద్దరం ఫ్రీక్వెన్సీస్ మ్యాచ్ అయినాయి అండ్ వీ వర్ గుడ్ అండ్ కిడ్స్ వర్ ఆల్సో ఆఫ్ ద సేమ్ ఏజ్. సో మంచిగా వీ గాట్ అలాంగ్. అండ్ రాక్స్బెరీ మేము 15 minutes డ్రైవ్ డిస్టెన్స్లో ఉంటాము. సో అదే గ్రూప్లో ఉన్నాను నేను కూడా, రాక్స్బెరీ గర్ల్స్ వాట్సాప్ గ్రూప్లో ఉన్నాము. సో
Yeah, we సో మీకు నచ్చిన ఫేవరెట్ డిష్ ఏంటండి లీలా? Leela, she's a very good baker, and one important thing about her is న్యూట్రిషియస్గా ఉంటాయి ఆయన అవి చేసిన డిషెస్ అన్నిట్లోని, లైక్ షుగర్ డిషెస్, లైక్ డెజర్ట్స్ చేసిందంటే కనుక షీ మేక్ షూర్ దట్ బ్రౌన్ షుగర్ గోస్ ఇన్ టు ఇట్, నాట్ వైట్ షుగర్, ఆల్ దట్. సో హెల్తీ కాన్షియస్ గా తను బాగా చేస్తుంది అబౌట్ ద వే షీ కుక్స్. అండ్ ఒకసారి ఒక గెట్ టుగెదర్ కి పంకిన్ మఫిన్స్ చేశారు ఆవిడ. నాకు ఐఎమ్ నాట్ అ ఫ్యాన్ ఆఫ్ పంకిన్, but I like them so much. Thanks Suma for sharing about Leela's food, nutritious food items. So now I'm moving on to Leela, asking about the Roxbury Girls Group. Okay Leela, now you tell me about Roxbury Girls Group. What are the activities మీరు చేస్తారు? మీరేంటి స్పెషాలిటీ మీ రాక్స్బెరీ గ్రూప్ గురించి? ఏం లేదండి, రాక్స్బెరీ గర్ల్స్ అంటే వాట్సాప్ గ్రూప్ అంతేనండి అది. బట్ బేసికలీ ఏమంటే అదే తను లలిత చెప్పినట్టు 6 to 7 తెలుగు ఫ్యామిలీస్ ఉన్నాయి ఇక్కడ నైబర్హుడ్లో. సో ప్రతి ఈవెంట్ కలిసి చేసుకుంటామండి. యాక్చువల్లీ ఏదైనా ఫెస్టివల్స్ కానీ హాలిడేస్ కానీ వీ సెలబ్రేట్ ఇట్ టుగెదర్, అండ్ యునో వీ ఆల్ గెట్ అలాంగ్ రియలీ వెల్. సో అండ్ దెన్ ఆల్సో వీ ఆల్ హ్యావ్ కిడ్స్, సో అండ్ ఆల్మోస్ట్ లైక్ సేమ్ ఏజ్ ఉన్నారు. సో ఇట్ ఆల్ యాడ్స్ అప్ యాక్చువల్లీ. సో దిస్ ఇస్ అబౌట్ ద రాక్స్బెరీ గర్ల్స్ గ్రూప్ అండి. బట్ మొత్తం చెప్పాలంటే ఇట్స్ అ వెరీ లైవ్లీ గ్రూప్ అండ్ ఎవ్రీబడి ఈస్ వెరీ నైస్ టు ఈచ్ అదర్ అండి. ఇక్కడ కొంతమంది వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కిడ్స్ అందరూ వచ్చారు. సో వాళ్ళని ఒక్కొక్కరిని పరిచయం చేసుకుందాం. వాట్స్ యువర్ నేమ్? Manasvi. Manasvi. So how old are you? 10. Okay. What's your name? Reva. Reva. How old are you? I'm 8. You're 8. What's your parent names? My dad's name is Raj and my mom's name is Soma. Oh, nice. So you have any sisters? No, but I have a younger brother. Oh, good. So what's your name? Isha. Isha. So how old are you? 11. What's your name, Nana? Jannavi. Channavi. So what's your parents' name? Shavali and Raja. Oh, you are Shivalila's daughter. Oh, nice to see you. So how old are you? 3. 3 years. What's your favorite mummy's dish? What do you like? Like cookies? Favorite cookies? Yummy? Oh, nice. What's your name? Aditya. And how old are you? 6. What's your parents' names? Shivalila and Raja. Oh, you are also the Leela's son. So what is your favorite dish? Cookies. Cookie? Favorite is cookie. Both brother and sister both likes cookies. Mom is favorite cookies. Okay. What's your name? Vahan. Say it again. Vahan. Vahan. So how old are you? 6. Oh, good. So what's your name? Levent. ఓకే లీలా, ఇప్పుడు 45 minutes బేకింగ్ టైం అయిపోయింది కదా, తర్వాత స్టెప్ ఏంటో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? షూర్ అండి. బేసికలీ బేకింగ్ అయిపోతే 3/4 అంతా అయిపోయింది. ఇప్పుడు పక్కన యాక్చువల్లీ సిరప్ చేసుకోవాలండి. సిరప్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమంటే వాటర్, 1 cup వాటర్ కావాలి, తర్వాత 1/2 cup షుగర్, 3/4 cup హనీ అండి, తర్వాత 1.5 teaspoon వెనిలా ఎక్స్ట్రాక్ట్ కావాలి. సో అన్ని పోసుకొని స్టవ్ మీద 5 minutes వెయిట్ చేయాలండి, అంతే. 5 minutes. ఓకే. సిరప్ ఇస్ రెడీ యాక్చువల్లీ. దానికి ఏమైనా కన్సిస్టెన్సీ అలా ఏమైనా ఉందా అండి? లేదండి, జస్ట్ టైం క్లాక్ చూసుకోవాలి మీరు. 5 minutes. జస్ట్ 5 minutes. ఓకే, అంతేనండి. వెయిట్ చేసుకొని మీరు పక్కన పెట్టుకోవాలి, కొద్ది కూల్ డౌన్ అవ్వాలి. తర్వాత ఏమంటే మీరు బేక్ అయి ఉంటుంది కదా, డైరెక్ట్ గా ఓవెన్ నుంచి తీసిన వెంటనే ఈ హాట్ సిరప్ కాదు, హాట్ గా ఉంటుంది ఓవెన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇది కొద్ది కూల్ అవ్వాలి. మీరు 5 minutes వెయిట్ చేసుకుని కూల్ చేసుకోండి మీరు. సో కూల్ చేసింది హాట్ బేకింగ్ డిష్ మీద వేయాలండి. రెండు వేడి ఉండకూడదు, రెండు వేడి ఉంటే బ్రేక్ అయిపోతుందండి అది. సో ఒకటి వేడిగా ఉండాలి. సో ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే రెండు అట్ ద సేమ్ టైం వేడిగా ఉండకూడదు. అవునండి, కొంచెం కూల్ చేయాలి. కొంచెం. ఓకే, అంతేనండి. ఇది షుగర్ సిరప్ వేస్తే బేసికలీ బక్లవా ఇస్ రెడీ అండి. ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే సిరప్ వేసిన తర్వాత మనం ఇమీడియట్ గా కట్ చేయకూడదండి ఇది, ఎందుకంటే షుగర్ సిరప్ అంతా బాగా అబ్జర్వ్ అవ్వాలి డిష్ లోకి. ఎంత బాగా అబ్జర్వ్ అయితే అంత బాగా మీకు డిష్ ఉంటుంది. సో అట్లీస్ట్ మినిమం 2 hours మీరు టైం ఇవ్వాలి అబ్జర్వ్ అవ్వడానికి. ఓవర్ నైట్ పెట్టినా ఇంకా చాలా బాగుంటుందండి యాక్చువల్లీ.
వావ్, ఇట్స్ లుక్స్ సో యమ్మీ. లీలా, చాలా బాగా వచ్చినట్టుంది డిష్. మీ పేరేంటి? నా పేరు రాజేందర్ అండి. నేను యాక్చువల్గా లీలా గారి నైబర్ నండి. తను ఎప్పుడెప్పుడు కొత్త కొత్త డిష్ చేస్తుందా అనేది వెయిట్ చేస్తూ ఉంటాము. సో దిస్ ఇస్ అ టైమ్ ఆఫ్ ఎక్సైట్మెంట్. సో ఐ వాంటెడ్ టు రియలీ టేస్ట్ ఇట్. అండ్ బికాస్ మగవాళ్ళే కదండి అందరు గిన్ని పెగ్ అయ్యేది. సో ఆర్ యు రెడీ టు టేస్ట్? ఓకే, యా. సో ఐఎమ్ సో వెయిటింగ్ అండి. మీరందరూ టేస్ట్ చేసి ఎలా ఉందని చెప్తే దెన్ ఇట్ విల్ బి గుడ్ ఫర్ అవర్ ప్రోగ్రామ్. అబ్సల్యూట్లీ. ఇక్కడ మా అమ్మగారు కూడా వచ్చారండి, ఇండియా నుంచి. వాళ్ళు విజిటింగ్ మీద వచ్చారు. మా అమ్మ పేరు శారదా అండి. మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా టేస్ట్ చేశారా లీలా గారి వంటలు? చేశాను 2 సార్లు. బాగా చేస్తుందండి. బిసిబెల్లాబాత్ ఇస్ ఆర్ ఫేవరెట్ డిష్. యాక్చువల్లీ ఇట్స్ నాట్ దేర్ ఫేవరెట్, బట్ వెన్ ఎవర్ షీ మేక్స్ మేము ఎప్పుడు రెడీగా ఉంటాం రావడానికి, ఎప్పుడు పిలుపు వస్తుందని. బట్ అదర్వైజ్ మా అమ్మగారు కూడా 2-3 సార్లు చాలా ఇష్టం. ఓకే, దట్ చాలా మంచిదమ్మా. సో ఇప్పుడు మీరు మీ పేరు చెప్పండి. నా పేరు రవి చాగర్లమూడి అండి. నేను పద్మ వాళ్ళ హస్బెండ్ని. ఈ శివలీల గారు మా నైబర్స్. సో మేము ఎవ్రీ ఆఫెన్ కలుస్తూ ఉంటాము. సో ఇవాళ ఏదో స్పెషల్ డిష్ చేస్తూ వచ్చి టేస్ట్ చేయమంటే వచ్చామన్నమాట. వావ్, డెలిషియస్. లీలా గారు చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. అది యాక్చువల్గా చూడకుండానే చెప్పచ్చండి, ఇది చాలా టేస్టీ ఉంటుంది. బట్ ఐ విల్ ట్రై. అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్. బక్లావా ఫస్ట్ టైం తింటున్నాను, బట్ ఐ కెన్ బెట్ యూనో మంచి దీంట్లో వాల్నట్స్ ఉన్నాయి, టేస్ట్లో వస్తున్నాయి. బాగుంది, పర్ఫెక్ట్. చాలా బాగుందండి. మీకు ఇది ఫస్ట్ టైం కదండి? మీరు ఎప్పుడు? ఫస్ట్ టైం, ఎప్పుడు తినలేదు నేను. చాలా బాగుంది. యమ్మీ. ఎక్స్పెక్ట్ చేసినట్టే ఉంది, చాలా బాగుంది. తను ఏం చేసినా బాగుంటాయి కదా, సో ఇది కూడా బాగుంది. లుక్స్ లైక్ అందరూ టేస్ట్ ఎమ్మీగా ఉంది అంటున్నారు. సో నాకు ఇప్పుడు చాలా ఆకలిగా ఉంది, చాలా టెంప్టింగ్గా ఉంది తినాలని. సో నేను కూడా ట్రై చేస్తాను లీలా గారు. వావ్, ఇట్ కేమ్ అవుట్ వెరీ వెల్. చాలా టేస్టీగా ఉంది, చాలా న్యూట్రిషియస్గా ఉంది. ఎందుకంటే తను వాల్నట్స్ వేసింది, ప్లస్ హనీ కూడా ఉంది. సో నాకు చాలా బాగా నచ్చింది. లీలా, థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దిస్ డిష్. ఇదండి మీరు చూసిన లీలా గారి యమ్మీ డిలీషియస్ బక్లవా డిష్ అండి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ మనం కలుద్దాం. సైనింగ్ ఆఫ్ బై ఆశా.